Good evening, students. Is my voice audible for you all? Please respond. Please respond the chat box. Right. Is my voice audible for you all? Please respond in the chat box. Right. అమ్మ నిన్న క్లాస్ అందరూ ప్రాక్టీస్ చేశారా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ ఆస్క్ మీ. నిన్న క్లాస్ అందరూ ప్రాక్టీస్ చేశారా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ ఆస్క్ మీ. రైట్. అమ్మ నిన్న క్లాస్లో మనం ఏం చెప్పుకుంటున్నాం ఒకసారి చూడండి. నిన్న క్లాస్లో మనం స్క్రీన్ షేర్ అవుతుందమ్మా. రైట్. నిన్న క్లాస్లో మనం రేడియో బటన్ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుంటున్నాం, అవునా? రైట్. నిన్న మనం ఫైల్ కాన్సెప్ట్ చెప్పుకున్నాం కదా, దాంట్లో ఇంకో చిన్న కాన్సెప్ట్ చెప్పుకోవాలి. రైట్. నిన్న ఈ ఫైల్ కాన్సెప్ట్ ఎక్కడి దాకా చెప్పుకున్నాం? రైట్. ఇదిగో ఇది ఫైల్ అంటే మనం ఎప్పుడైనా కూడా నిన్న మనం ఫైల్ కాన్సెప్ట్ ఏం చెప్పుకున్నాం ఒకసారి చెప్పండి. సో ఎప్పుడైనా కూడా మీరు రెజ్యూమేస్ని యాడ్ చేయాలన్నా, లేకపోతే డేటాని మీరు ఏదైనా ఒక వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నా మీరు ఏం యూజ్ చేయాలి? యూ హ్యావ్ టు యూజ్ ఫైల్ ఇన్పుట్. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఐ విల్ టేక్ వన్ ఎంప్టీ టెంప్లెట్. ఇప్పుడు ఏం చేద్దాము? నెక్స్ట్ బాడీ లోపల ఏం తీసుకోవాలమ్మా? ఫామ్ ఎలిమెంట్. సో వీ హ్యావ్ టు టేక్ ఫామ్ ఎలిమెంట్ ఇన్సైడ్ ద బాడీ. సో ఫామ్ ఎలిమెంట్ తీసుకుని ఇప్పుడు ఈ ఫామ్ ఎలిమెంట్ లోపల నేను ఏం రాస్తాను? డిఎల్ తీసుకుని డిటి తీసుకుని ఇక్కడ ఏం రాద్దాము? అప్లోడ్ యువర్ ఫైల్ అని రాయండి. ఓకేనా? రైట్. మన యూజర్ని ఫైల్ అప్లోడ్ చేయమని అడుగుతాం. ఓకే, ఇప్పుడు యూజర్ని ఫైల్ అప్లోడ్ చేయమని అడుగుతాము. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి నాకు? డిడి తీసుకుని ఏమని రాద్దాము? ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఫైల్. ఓకే, ఇప్పుడు ఒకసారి రన్ చేయండి ఏమొస్తుందో. దీనికి నేమ్ ఏమనిచ్చాము? నెంబర్.html. ఫైల్ నేమ్ ఏమనిచ్చామా? నెంబర్.html. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేద్దామా? రైట్. సో లోకల్ హోస్ట్ 5500 నెంబర్.html. ఓకే, ఇక్కడ మనం గో లైవ్ మీద క్లిక్ చేయాలిగా. సో గో లైవ్ మీద క్లిక్ చేస్తే కానీ లైవ్ సర్వర్ స్టార్ట్ అవ్వదు. ఓకే, ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసి ఇప్పుడు రన్ చేయండి. లోకల్ హోస్ట్ 5500 నెక్స్ట్ నెంబర్.html. సో ఏమని రాద్దాము? లోకల్ హోస్ట్ 5500 నెంబర్.html. ఓకే, ఇప్పుడు రన్ చేయండి. సో చూజ్ యువర్ ఫైల్ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు చూజ్ యువర్ ఫైల్ అంటే ఇక్కడ మనకి ఆల్ టైప్ ఆఫ్ ఫైల్స్ని మనం అప్లోడ్ చేయడానికి పర్మిషన్ ఉందా లేదా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ ఫైల్స్ని మీరు అప్లోడ్ చేయొచ్చు. సరే, ఇప్పుడు అలా కాదు సార్, నేను ఆల్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ చేయను, ఓన్లీ పీడిఎఫ్ ఫైల్స్ని అప్లోడ్ చేస్తాను అంటే ఏం రాయాలమ్మా? ఇక్కడ యాక్సెప్ట్ ఏం అట్రిబ్యూట్ రాయాలి? యాక్సెప్ట్ ఈజ్ ఈక్వల్ టు .pdf. ఓకే, ఇప్పుడు ఒకసారి రన్ చేయండి. ఒకసారి రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేసి ఇప్పుడు చూస్ ఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏమని వచ్చింది? అడోబ్ యాక్రోబాట్ డాక్యుమెంట్. అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈజ్ పీడిఎఫ్ ఫైల్. అంటే మనకి ఇప్పుడు ఏ ఫైల్స్ అప్లోడ్ చేయడానికి పర్మిషన్ ఉంది? పీడిఎఫ్ ఫైల్స్. ఓకేనా అమ్మా? వీ కెన్ అప్లోడ్ పీడిఎఫ్ ఫైల్స్. అమ్మ త్రివేణి, మీరు ఇవాళ నుంచే వస్తున్నారమ్మా క్లాస్కి? త్రివేణి, ఓకే అమ్మా. అమ్మ ప్రీవియస్ క్లాసెస్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయమ్మా, నాకు ఒకసారి మెసేజ్ చేయండి అమ్మా త్రివేణి. నేను మీకు రికార్డింగ్ క్లాసెస్ కూడా పంపిస్తానమ్మా, అవన్నీ ఒకసారి మీరు చూద్దరు కానీ. ఓకేనమ్మా? ఓకే అమ్మా. సో accept.pdf ఒకసారి రన్ చేయండి. ఒకసారి కనుక మీరు రన్ చేస్తే చూడండి, ఇప్పుడు పీడిఎఫ్ ఫైల్స్ని యాక్సెప్ట్ చేస్తాం.
సార్ నాకు అలా కాదు సార్, నాకు ఎట్ ఏ టైం మల్టిపుల్ ఫైల్స్ని అప్లోడ్ చేయాలి అంటే ఇది ఎట్ ఏ టైం సింగిల్ ఫైల్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, నేను కంట్రోల్ బటన్ క్లిక్ చేసి పట్టుకుని మనం ఇప్పుడు ఎట్ ఏ టైం మీరు కనుక మల్టిపుల్ ఫైల్స్ని సెలెక్ట్ చేయాలంటే సెలెక్ట్ అవ్వదు. ఈ కింద చూడండి ఫైల్ నేమ్. ఇప్పుడు నేను 15/2/2023 జావా సెలెక్ట్ చేశాను, ఆ ఫైల్ సెలెక్ట్ అయింది. నేను మళ్ళీ కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి పట్టుకొని 19/6/2025 ప్రెస్ చేసినా కూడా ఎట్ ఏ టైం ఒక ఫైల్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. కాన్సెప్ట్ అర్థమైందా? రైట్. నిన్న ఎవరో కూడా అడిగారు నన్ను చాట్ బాక్స్లో. ఎవరు అడిగారు? సార్ మల్టిపుల్ ఫైల్స్ ఎలా అప్లోడ్ చేయాలి అని అడిగారమ్మా. రైట్. ఎవరది? ప్రసన్న. ఎస్, వెంకట ప్రసన్న. రైట్. ఇప్పుడు చూడండి సార్, మల్టిపుల్ ఫైల్స్ని ఎలా అప్లోడ్ చేయాలి అంటే నేను లాస్ట్లో చూశాను, క్లాస్ అయిపోయే లోపల చూశాను. ఇప్పుడు ఇక్కడ మల్టిపుల్ అని రాయాలి. మల్టిపుల్ ఫైల్స్ యాక్సెప్ట్ చేయాలి అంటే ఏమని రాయాలమ్మా? మల్టిపుల్. ఓకే. ఇప్పుడు రన్ చేయండి, రిఫ్రెష్ చేయండి, రన్ చేయండి, చూస్ ఫైల్ సెలెక్షన్ చేయండి. చూడండి, ఎట్ ఏ టైం మీరు కంట్రోల్ బటన్ క్లిక్ చేస్తే 1, నెక్స్ట్ 2, చూసారా మల్టిపుల్ ఫైల్స్ సెలెక్ట్ అవుతున్నాయి. చూసారా? 26/2024, 15/2/2023, 19/6/2025 మల్టిపుల్ ఫైల్స్ సెలెక్ట్ అయ్యాయా లేదా? ఎస్ సార్. ఇప్పుడు ఓపెన్ మీద క్లిక్ చేయండి. చూడండి ఏమని వచ్చింది? 3 ఫైల్స్ సెలెక్టెడ్. అంటే మల్టిపుల్ ఫైల్స్ని మనం సెలెక్షన్ చేసి అప్లోడ్ చేయాలి అంటే మీరు ఎప్పుడైనా ఏదైనా వెబ్సైట్స్లోకి అప్లోడ్ చేసినప్పుడు రెజ్యూమేస్, ఓకేనా, ఇలాంటివి అన్నీ అప్లోడ్ చేసినప్పుడు ఈ యొక్క మల్టిపుల్ అనే కాన్సెప్ట్, అలాంటి అప్లికేషన్ మనం డిజైన్ చేయాలి అంటే ఇక్కడ మల్టిపుల్ అని రాయండి. ఓకేనమ్మా? రైట్. ఇది మీ నోట్స్లో పేస్ట్ చేస్తాను. నోట్స్ గూగుల్ క్లాస్ రూమ్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో టుడే డేట్ ఈజ్ 21, రైట్, 21/2/2025. సో దిస్ ఈజ్ మల్టిపుల్ ఫైల్ అప్లోడ్. ఓకే. ఇప్పుడు పేస్ట్ చేయండి, సైజ్ ఇంక్రీజ్ చేయండి 23. ఓకేనా? రైట్. సార్ ఇప్పుడు నేను మల్టిపుల్ ఆప్షన్స్ నుంచి ఎట్ ఏ టైం ఒక ఆప్షన్ మాత్రమే సెలెక్షన్ చేసుకోవాలి. అప్పుడు నేను ఏం యూజ్ చేయాలి? ఐ హ్యావ్ టు యూజ్ రేడియో బటన్. సార్ నేను మల్టిపుల్ ఆప్షన్స్ నుంచి ఒక ఆప్షన్ మాత్రమే సెలెక్షన్ చేసుకోవాలి అంటే ఏం యూజ్ చేయాలి? రేడియో బటన్. సార్ రేడియో బటన్ ఏం చేస్తుందమ్మా? ఇట్ అలౌస్ to select any one from multiple options. మల్టిపుల్ ఆప్షన్స్ నుంచి ఎనీ వన్ ఆప్షన్ సెలెక్ట్ చేయడానికి నాకు రేడియో బటన్ యూజ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు రేడియో బటన్ ఎలా రాయాలి చెప్పండి నాకు కోడ్. ఓకే. ఇప్పుడు ఒక ఎంటీ టెంప్లెట్ తీసుకుందాం. ఎంటీ టెంప్లెట్ ఎలా వస్తుందమ్మా? ఎక్స్క్లమేటరీ సింబల్ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు ఏమని వస్తుంది? టెంప్లెట్ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఏం చేస్తాను నేను? ఇక్కడ ఫామ్ ఎలిమెంట్ డిజైన్ చేయాలంటే ఏమని రాయాలి? ఫస్ట్ వీ హ్యావ్ టు రైట్ ఫామ్ అని రాయాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, డిఎల్ తీసుకుని ఇప్పుడు డిటి తీసుకుని ఏమంటాను? జెండర్. ఓకే. ఇప్పుడు రన్ చేయండి. జెండర్ అని వచ్చిందా లేదా? ఎస్ సార్, జెండర్ అని వచ్చింది. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏం రాద్దాము అంటే నెక్స్ట్ ఒక డిడి తీసుకుని ఏమని రాద్దాము? ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు రేడియో. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు రేడియో అన్నామనుకోండి, ఏమని వస్తుంది? ఐ విల్ గెట్ వన్ రేడియో బటన్. వచ్చిందా లేదా? రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఒక లేబుల్ తీసుకుందాము. చూడండి, ఇక్కడ ఒక లేబుల్ తీసుకుని, లేబుల్ అంటే మనం ఏ టెక్స్ట్ అయితే రాసామో ఆ టెక్స్ట్ మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఒక లేబుల్ తీసుకుని ఈ లేబుల్ లోపల ఏం రాస్తాను అంటే ఐ విల్ రైట్ మెయిల్.
మేల్ అని రాస్తాను. ఇప్పుడు చూడండి జెండర్ దగ్గర ఏమని వచ్చింది, అదిగో మేల్ అని వచ్చింది. ఓకేనా అమ్మా, మెయిన్ రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము, ఇంకొక డీడీ తీసుకుని ఏమని తీసుకుందాము, ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు రేడియో. ఇప్పుడు చూడండి నెక్స్ట్ రేడియో. ఓకేనా, రైట్. ఇప్పుడు ఏం చేద్దాము, ఒక లేబుల్ తీసుకుని ఇక్కడ ఏం చేద్దాము, ఫీమేల్ అని రాయండి. ఇప్పుడు చూడండి ఫీమేల్ అని వచ్చిందా లేదా, రైట్. మనం చెప్పుకున్నాం, ఏమని చెప్పాము సార్, ఇట్ ఈజ్ యూజ్ టు సెలెక్ట్ వన్ ఆప్షన్ ఎట్ ఏ టైం. ఓకేనా, అంటే ఇప్పుడు మీరు ఎయిదర్ మేల్ అయినా సెలెక్షన్ చేయొచ్చు, ఫీమేల్ అయినా సెలెక్షన్ చేయొచ్చు. అంటే మీరు మెయిల్ కనుక సెలెక్ట్ చేస్తే ఇప్పుడు ఫీమేల్ అన్నది మనకి సెలెక్షన్ అవ్వకూడదు. అంటే ఎట్ ఏ టైం ఒక ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ అవ్వాలి. మరి ఇక్కడ చూడండి మెయిల్ సెలెక్ట్ చేశాను, ఇప్పుడు నేను ఫిమేల్ సెలెక్ట్ చేసినప్పుడు మెయిల్ యొక్క సెలెక్షన్ మనకి డీసెలెక్ట్ అయిపోవాలి, అవునా, రైట్. అంటే చూడండి ఇప్పుడు, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ రేడియో బటన్లో ఎట్ ఏ టైం టూ ఆప్షన్స్ కూడా మనకి సెలెక్షన్ అయిపోతుంది. అలా సెలెక్షన్ అవ్వకూడదు అంటే ఈ రేడియో బటన్కి ఒక నేమ్ రాయాలి. ఆ నేమ్ ఎలా ఉండాలి అంటే, మన దగ్గర ఎన్ని రేడియో బటన్స్ అయితే మనం కోడ్ రాసామో అన్ని రేడియో బటన్స్కి సేమ్ నేమ్ ఉండాలి. అన్ని రేడియో బటన్స్కి కూడా మన దగ్గర సేమ్ నేమ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్ టు జెండర్ అని రాశాను అనుకోండి, ఇక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్ టు జెండర్ అని రాశాను. నెక్స్ట్ ఇక్కడ కూడా నేమ్ ఈజ్ ఈక్వల్ టు జెండర్ అని రాశాను అనుకోండి. ఇప్పుడు చూడండి, మీకు మేల్ సెలెక్ట్ చేశాను అనుకోండి, ఫిమేల్ సెలెక్ట్ చేయలేదు, మేల్ ఒకటే సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఫిమేల్ సెలెక్ట్ చేశాను అనుకోండి, మేల్ డీసెలెక్ట్ అయింది. చూడండి ఇప్పుడు మేల్ సెలెక్ట్ చేశాను అనుకోండి, ఫిమేల్ డీసెలెక్ట్ అయింది. అర్థమవుతుందా, చూడండి ఏదో ఒకే ఆప్షన్ మాత్రమే మనకి ఎట్ ఏ టైం సెలెక్ట్ అవుతుంది, ఎట్ ఏ టైం 2 ఆప్షన్స్ సెలెక్ట్ అవ్వట్లేదు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఒక బటన్ తీసుకుందాము. ఏం తీసుకుందాము, నౌ వి విల్ టేక్ వన్ బటన్ ఏమని తీసుకుంటాను చూడండి, బటన్ తీసుకుని బటన్ నేమ్ ఏమని రాద్దాము, సబ్మిట్ అని రాయండి. ఇప్పుడు చూడండి సబ్మిట్ బటన్ వచ్చిందా లేదా, రైట్. ఇప్పుడు మెయిల్ అని సెలెక్ట్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేశాను అనుకోండి, చూడండి జెండర్ ఈజ్ ఈక్వల్ టు ఆన్ అని వచ్చింది, కానీ అంటే ఈ సెలెక్షన్ అయ్యింది ఆన్ స్టేట్లో ఉందని వస్తుంది. అర్థమవుతుందా, అంటే ఇప్పుడు నేను మెయిల్ సెలెక్ట్ చేశాను కదా, ఇది ఆన్ స్టేట్లో ఉందని అర్థం. ఇప్పుడు ఫిమేల్ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి, జెండర్ ఈజ్ ఈక్వల్ టు ఆన్ అని వచ్చింది. అదేంటి సార్, మనం ఏదైతే సెలెక్ట్ చేసామో ఆ వాల్యూ సబ్మిట్ అవ్వాలిగా. మీరు మెయిల్ సెలెక్షన్ చేస్తే మెయిల్ వాల్యూ సబ్మిట్ అవ్వాలి, ఫిమేల్ సెలెక్షన్ చేస్తే ఫిమేల్ వాల్యూ సబ్మిట్ అవ్వాలి. మరి ఆ వాల్యూ ఎలా సబ్మిట్ అవుతుంది సార్ అని మీరు అడిగితే, చూడండి ఇక్కడ మనం వాల్యూ అనేటువంటి ఒక ఎట్రిబ్యూట్ రాయాలి. కంపల్సరీ మనం ఏం రాయాలి, we have to write value attribute. సో వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ మెయిల్ రేడియో బటన్కి ఏమని ఇద్దాం, వాల్యూ మెయిల్. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ ఏమని ఇద్దాము, దీనికి ఫీమేల్. ఓకేనా, ఫీమేల్ రేడియో బటన్కి ఫీమేల్ అని ఇద్దాము, మేల్ రేడియో బటన్కి మేల్ అని ఇద్దాం. ఓకేనా, రైట్. ఇప్పుడు మీరు రన్ చేసి మెయిల్ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే మెయిల్ సబ్మిట్ అయిందా లేదా, అడ్రస్ బార్లో చూడండి జెండర్ ఈజ్ ఈక్వల్ టు మెయిల్ సెలెక్ట్ అయిందా లేదా, ఎస్ సార్. మెయిల్ వాల్యూ సబ్మిట్ అయిందా లేదా, ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిమేల్ సెలెక్ట్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఫిమేల్ వాల్యూ సబ్మిట్ అయిందా లేదా, ఎస్. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ప్లీజ్ ఆస్క్ మీ. సో మీరు ఏ వాల్యూ కావాలి అంటే ఆ వాల్యూ సబ్మిట్ అవుతుంది. ఎలా సబ్మిట్ అవ్వాలంటే ఏం రాయాలి, వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మెయిల్, వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫిమేల్. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా, రైట్. సో ఇప్పుడు నేను ఇది నోట్స్లో పేస్ట్ చేస్తాను.
right. So this is the program. Okay, Nama. Right. ఇప్పుడు next we are going to see the next one is checkbox. What is the next one? Checkbox. Okay. ఇప్పుడు చూడండి చెక్ బాక్స్ తీసుకుందాము. సార్ చెక్ బాక్స్ అంటే ఏంటి? చెక్ బాక్స్ కూడా ఇట్ ఈస్ సిమిలర్ టు రేడియో బటన్. కానీ రేడియో బటన్లో ఎట్ ఏ టైం మనం వన్ ఆప్షన్ మాత్రమే సెలెక్షన్ చేయగలము. అదే కనుక మనం చెక్ బాక్స్ని కనుక తీసుకుంటే ఎట్ ఏ టైం వీ కెన్ సెలెక్ట్ మల్టిపుల్ ఆప్షన్స్. చెక్ బాక్స్లో మనం ఏం చేయగలము? వీ కెన్ సెలెక్ట్ మల్టిపుల్ ఆప్షన్స్. సో చూడండి ద నెక్స్ట్ వన్ ఈజ్ చెక్ బాక్స్. What is the next one? Checkbox. Okay, so this is the checkbox. Checkbox ఏం చేస్తుంది చెప్పండి? Checkbox. It is ఏం రాయొచ్చు? It is similar to radio button. It is similar to radio button, but we can select multiple options. ఓకే, ఇప్పుడు చూడండి చాలా జాగ్రత్తగా వినండి. నా ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఓకే ఒక ఎంటీ టెంప్లెట్ తీసుకుంటాను. ఓకే, ఒక ఎంటీ టెంప్లెట్ తీసుకుందాము. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం రాద్దాము అంటే ఫస్ట్ ఫామ్ ఎలిమెంట్ తీసుకోండి. లెటర్స్ టేక్ వన్ ఫామ్ ఎలిమెంట్ తీసుకుని ఒక డిఎల్ తీసుకుని డిటి తీసుకుని ఇక్కడ ఏం రాద్దాము? సెలెక్ట్ కోర్స్ అని రాయండి. ఇప్పుడు చూడండి ఏమని వచ్చిందో? సెలెక్ట్ కోర్స్ అని వచ్చిందా లేదా? ఎస్ అమ్మా, అమ్మ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది ఏంటమ్మా? ఆ డిఎల్ డిటి ఒకసారి చెప్పనమ్మా. అంతేనమ్మా త్రివేణి? చెప్తానమ్మా. అవును సార్. ఓకే అమ్మా. సార్ అసలు డిఎల్ డిటి ఎందుకు యూజ్ చేస్తాము? రైట్, డిటి మీన్స్ డేటా లిస్ట్, డిఎల్ మీన్స్ డేటా లిస్ట్, డిటి మీన్స్ డేటా టర్మ్. అంటే చాలా జాగ్రత్తగా వినండి. మీకు ఎప్పుడైనా కూడా డిఎల్ అంటే మీరు కొంచెం లెఫ్ట్ సైడ్ మీకు కొంత గ్యాప్ వచ్చి మీకు అవుట్పుట్ రావాలనుకోండి. అంటే డిటి అనేది జనరల్గా డేటా టర్మ్. అంటే మీరు ఏదైనా ఒక డెఫినేషన్ టైప్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి మీరు ఎంఎస్ పెయింట్, ఇప్పుడు మీరు ఏదైనా ఒక డెఫినేషన్ రాశారనుకోండి. డెఫినేషన్ ఎలా రాస్తాం? జనరల్గా మనం కాసేపు మనం యూఐ పక్కన పెట్టేస్తే డెఫినేషన్ ఎలా రాస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్స్ ఫస్ట్ లా, న్యూటన్స్ థర్డ్ లా అన్నాను అనుకోండి. న్యూటన్స్ థర్డ్ లా అని చెప్పి ఇలాగ మనం రాసి ఇప్పుడు డెఫినేషన్ దీని యొక్క డెఫినేషన్ ఎక్కడ రాస్తాము? కొద్దిగా ఇలా గ్యాప్ వదిలి ఇక్కడ రాస్తాం. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అవునా? అంటే మనం జనరల్గా ఎప్పుడు ఇలాగే రాస్తాం. ఇక్కడ ఈ యొక్క డిఎల్ డిటి కూడా అలాగే ఉపయోగపడుతుంది. ఏంటి అంటే మీకు ఇక్కడ కొద్దిగా గ్యాప్ వదిలి, అంటే లెఫ్ట్ సైడ్ కొద్దిగా స్పేస్ వదిలి లోపలికి రాయాలి అంటే మనం డేటా డెఫినేషన్లో రాయాలి. అంటే ఎందులో రాయాలి? వీ హ్యావ్ టు రైట్ ఇన్సైడ్ డిడి. ఎందులో రాయాలమ్మా? వీ హ్యావ్ టు రైట్ ఇన్సైడ్ డిడి. దాన్నే మనం డేటా డెఫినేషన్ అంటాం. ఇప్పుడు ఇదే కనుక మీరు హెడ్డింగ్ రాయాలనుకోండి, అంటే ఇది న్యూటన్ థర్డ్ లా ఆఫ్ మోషన్, దీన్ని మనం ఎందులో రాస్తాము? డిటిలో రాస్తాం. అంటే ఇది డేటా టర్మ్ అంటే ఇలా రాయాలి. దాని లోపల డేటా డెఫినేషన్ రాయాలంటే డిడి లోపల రాయాలి. ఈ రెండు ఓవరాల్గా మనం డేటా లిస్ట్లో పెడతాం. అంటే ఫస్ట్ డిఎల్ డేటా లిస్ట్ అంటే లిస్ట్ ఆఫ్ టర్మ్స్ అండ్ డెఫినేషన్స్ అండి. లిస్ట్ ఆఫ్ టర్మ్స్ అండ్ డెఫినేషన్స్ అంటే ఏంటి?
కొన్ని గ్రూప్ ఆఫ్ టర్మ్స్ అండ్ డెఫినేషన్స్ అండి. అంటే ఫస్ట్ మ్యాండేటరీగా డిఎల్ రాయాలి. నేను చాలాసార్లు యూజ్ చేస్తానమ్మా. ఇక మీదట మన ప్రాజెక్ట్స్ అన్నిట్లోనూ కూడా ఇదే యూజ్ చేస్తాను. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అందరూ కూడా. ఓకేనా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ డీటీ తీసుకోవాలి. డీటీ లోపల డీడీ తీసుకోవాలి. ఓకేనా? అందరికీ కాన్సెప్ట్ అర్థమవుతుందా? ఈ ఫార్మాట్లో మనం రాయాలి కోడ్. ఓకే. ఇప్పుడు ఎలా రాస్తున్నాం చూడండి. డీటీ సెలెక్ట్ కోర్స్. ఇప్పుడు ఒకసారి రన్ చేయండి. ఏమని వచ్చిందో చూద్దాం. సార్ సెలెక్ట్ కోర్స్ అని వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మనకి ఏమని వచ్చింది? సెలెక్ట్ కోర్స్ అని వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒక డీడీ తీసుకుని సెలెక్ట్ కోర్స్. ఓకే. ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఒక డీడీ తీసుకుని ఏం రాద్దాము? ఇన్పుట్ టైప్ ఏం రాద్దాము? ఇన్పుట్ టైప్. ఓకే. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు చెక్ బాక్స్. ఓకే. ఇప్పుడు చూడండి మీకు ఒక చెక్ బాక్స్ వస్తుంది చూడండి. ఈ చెక్ బాక్స్ ఎందుకు మీకు ఇలా లెఫ్ట్ సైడ్ గ్యాప్ వచ్చింది అంటే మనం ఇందులో రాసాము వీ హ్యావ్ రిటర్న్ ఇన్సైడ్ డీడీ డేటా డెఫినేషన్ లోపల రాసాం కాబట్టి మీకు అలాగా గ్యాప్ వచ్చింది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఐ విల్ రైట్ ఇక్కడ ఒక పని చేద్దాము. లేబుల్ ఏం తీసుకుందాము? లేబుల్ అని తీసుకుని చూడండి. లేబుల్ అంటే ఇట్ ఈజ్ లైక్ ఎ టెక్స్ట్. లేబుల్ అని తీసుకుని యూఐ టెక్నాలజీస్. ఇప్పుడు చూడండి మీరు రన్ చేస్తే యూఐ టెక్నాలజీస్ అని వచ్చిందా లేదా? ఓకే. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. ఇప్పుడు నెక్స్ట్ యూఐ టెక్నాలజీస్ అని వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము అంటే ఇంకొక డీడీ తీసుకోండి. తీసుకుని ఇప్పుడు చెప్పండి ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు చెక్ బాక్స్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము? ఐ విల్ టేక్ వన్ లేబుల్ తీసుకుని ఇక్కడ ఏం రాస్తాను? ఐ విల్ రైట్ జావా. ఏమని రాద్దామమ్మా? జావా అని రాద్దాం. ఇప్పుడు చూడండి ఏమని వచ్చిందో అవుట్పుట్. చూడండి యూఐ టెక్నాలజీస్ జావా. అంటే మీరు ఒకేసారి మల్టిపుల్ వాల్యూస్ని సెలెక్షన్ చేసుకోవడానికి మనకి ఏం యూజ్ అవుతుంది? we will use చెక్ బాక్స్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఐ విల్ టేక్ వన్ డీడీ మళ్ళా ఏం రాద్దాము? ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు చెక్ బాక్స్. నెక్స్ట్ లేబుల్ ఏం రాద్దాము? .NET. లేబుల్ ఏం రాశానమ్మా? .NET. ఒకసారి రన్ చేయండి. సో యూఐ టెక్నాలజీస్ జావా .NET. అంటే నేను ఒకేసారి మల్టిపుల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఐ విల్ గో ఫర్ చెక్ బాక్స్. ఎట్ ఏ టైం ఒక ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలంటే ఐ విల్ గో ఫర్ రేడియో బటన్. ఓకేనా? రైట్. సార్ ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. మనం ఇక్కడ ఒక సబ్మిట్ బటన్ తీసుకుందాం. ఏం తీసుకుందాము? నౌ లెట్ us టేక్ వన్ సబ్మిట్ బటన్. ఏమని రాస్తాను? బటన్ అని రాసి ఏమని రాద్దాము? సబ్మిట్. బటన్ అని రాసి సబ్మిట్ అని రాయండి. ఇప్పుడు చూడండి ఒక్కసారి మీకు సబ్మిట్ బటన్ వచ్చిందా లేదా? రైట్. సరే ఇప్పుడు యూఐ టెక్నాలజీస్ని సెలెక్ట్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఏమవ్వాలి? యూఐ టెక్నాలజీస్ సబ్మిట్ అవ్వాలి. ఇక్కడ సబ్మిట్ అవ్వాలి. కానీ సబ్మిట్ అయ్యిందా? మనం ఏదైతే చెక్ చేసామో అది సబ్మిట్ అయ్యిందా? అవ్వట్లేదు. మీరు అడ్రస్ బార్లో చూడండి ఆ వాల్యూ అనేది సబ్మిట్ అవ్వలేదు. సార్ ఇప్పుడు మనం సబ్మిషన్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే కంపల్సరీ మనకు ఒక నేమ్ ఉండాలి. కంపల్సరీ మనం ఏం యూజ్ చేయాలి? వీ హ్యావ్ టు యూజ్ నేమ్ అట్రిబ్యూట్. అంటే ఇక్కడ ఏం రాస్తాను? ఐ విల్ రైట్ వన్ నేమ్ అట్రిబ్యూట్. నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాద్దాము? టెక్నాలజీ. నేమ్ ఈజ్ ఈక్వల్ టు టెక్నాలజీ. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం యూఐ టెక్నాలజీ సెలెక్ట్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఏమని వచ్చింది? టెక్నాలజీ ఈజ్ ఈక్వల్ టు ఆన్. ఏమని వచ్చిందమ్మా? మీరు అబ్జర్వ్ చేస్తే టెక్నాలజీ ఈజ్ ఈక్వల్ టు ఆన్. సార్ ఆన్ అంటే ఏంటి? వన్ చెక్ బాక్స్ ఈజ్ సెలెక్టెడ్.
అంటే ఏదో ఒక చెక్ బాక్స్ సెలెక్ట్ అయింది అని అర్థం తప్ప మీకు ఏ చెక్ బాక్స్ సెలెక్ట్ అయింది అన్నది అక్కడ మీకు డిస్ప్లే అవ్వట్లేదు. అంతేనా? రైట్. అంతేనా? సో, ఏ చెక్ బాక్స్ సెలెక్ట్ అయింది అనేది మీకు అక్కడ డిస్ప్లే అవ్వట్లేదు. ఓకే. ఇప్పుడు చూడండి. నేను ఏం చేస్తాను అంటే, ఓ పని చేస్తాను. ఐ విల్ డూ వన్ థింగ్. కంపల్సరీ మనం ఇక్కడ వాల్యూ రాయాలి. వాల్యూ రాస్తేనే కానీ మీకు ఏ చెక్ బాక్స్ సెలెక్ట్ అయింది అనేది డిస్ప్లే. అక్కడ సబ్మిట్ అవ్వదు. సో, ప్రతి చెక్ బాక్స్‌కి ఒక వాల్యూ ఉంటే, ఈ వాల్యూని యూజ్ చేసుకొని మనం సెలక్షన్ చేయాలి. సో, ఇప్పుడు ఏం చేద్దాము? ఇప్పుడు రిఫ్రెష్ చేసి నేను యూఐ టెక్నాలజీస్ అని చెక్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి అక్కడ నేను వాల్యూ ఏదైతే ఇచ్చానో ఆ వాల్యూతో సబ్మిట్ అయింది చూడండి. నేను వాల్యూ యూఐని ఇచ్చాను. ఇక్కడ నేమ్‌లో ఏమైతే ఇచ్చానో ఆ నేమ్. అంటే టెక్నాలజీ ఈజ్ ఈక్వల్ టు యూఐ అని దీని మీనింగ్. ఓకేనా? రైట్. సార్ ఇప్పుడు నేను పేజ్ ఓపెన్ చేసిన వెంటనే నాకు జావా చెక్ బాక్స్ బై డిఫాల్ట్‌గా సెలెక్ట్ అయ్యి ఉండాలి సార్. నేను సెలెక్ట్ చేయను. నేను పేజ్ ఓపెన్ చేసిన వెంటనే జావా అనే చెక్ బాక్స్ నాకు బై డిఫాల్ట్‌గా సెలెక్ట్ అయ్యి ఉండాలి. అప్పుడు ఏం చేద్దాము? చాలా జాగ్రత్తగా వినండి. అప్పుడు ఏం చేయాలి అంటే మనం చెక్డ్ అని రాయాలి. జావా దగ్గర ఏమని రాద్దాము? చెక్డ్. సో, ఇక్కడ చూడండి చెక్డ్ అని రాయండి. అమ్మా ప్లీజ్ బీ ఆన్ మ్యూట్. ఓకే. ఏమని రాద్దాము? చెక్డ్ అని రాయాలి. మ్యూట్. అందరూ కూడా మ్యూట్‌లో ఉండండమ్మా. రైట్. సో, మనం అక్కడ ఏం రాయాలి? వి హావ్ టు రైట్ చెక్డ్. ఇప్పుడు రన్ చేయండి ఒక్కసారి. రన్ చేస్తే మీకు పేజ్ ఓపెన్ అయిన వెంటనే జావా అనేటువంటి చెక్ బాక్స్ చెక్డ్ స్టేట్‌లో ఉందా లేదా? రైట్. సో, ఒకేసారి మీరు మల్టిపుల్ వాల్యూస్‌ని సెలెక్ట్ చేయాలి అంటే వి హావ్ టు యూజ్ చెక్ బాక్సెస్. ఇక్కడి దాకా అందరికీ క్లియరా? రైట్. సో, ఇది ఒక్కసారి మీ నోట్స్‌లో పేస్ట్ చేస్తాను. మీరు ఒకసారి ట్రై చేసి, రన్ చేసి నాకు అవుట్‌పుట్ చూడండి. ఓకేనా? రైట్. సో, దిస్ ఈస్ ద ప్రోగ్రామ్. ఈస్ ఇట్ క్లియర్? రైట్. సో, ఇక్కడి దాకా కనుక మీకు అర్థమైతే షల్ ఐ గో ఫర్ ద నెక్స్ట్ ఇవన్నీ కలిపి మనం సరే ఇప్పుడు ఈ చెక్ బాక్స్ యూజ్ చేసి మనం ఒక ఎగ్జాంపుల్ చేద్దామే. అంటే నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే చాలా జాగ్రత్తగా వినండి. ఇంకొంత మన అడ్వాన్స్ లెవెల్‌లో చూద్దాము దీని గురించి. ఇంకొంత అడ్వాన్స్ లెవెల్‌లో మనం ఒక రియల్ టైమ్‌లో చూద్దాము ప్రాక్టికల్ టైప్. ఓకేనా? రైట్. ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఐ విల్ టేక్ వన్ ఎంప్టీ టెంప్లేట్ తీసుకొని ఇక్కడ ఏం రాద్దాము? ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మ్ ఎలిమెంట్ తీసుకోండి. నౌ లెట్ us టేక్ వన్ ఫార్మ్ ఎలిమెంట్ తీసుకొని ఒక డేటా లిస్ట్ తీసుకొని ఒక డేటా టర్మ్ తీసుకొని ఇక్కడ ఏం రాద్దాము? సెలెక్ట్ కోడ్స్. ఏం రాద్దామా? సెలెక్ట్ కోడ్స్. సో, ఫార్మ్ ఎలిమెంట్, డేటా లిస్ట్, డేటా టర్మ్. ఏమని రాశాను? సెలెక్ట్ కోడ్స్. ఓకే. ఇప్పుడు డేటా డెఫినేషన్ తీసుకొని ఇప్పుడు ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్ తీసుకొని ఒక లిస్ట్ ఐటెమ్ తీసుకొని ఏమని రాద్దాము? ఇన్పుట్ టైప్. చూడండి అన్ఆర్డర్డ్ లిస్ట్ ఐటెమ్ ఎందుకు తీసుకున్నాను సార్? ఫస్ట్ డేటా టర్మ్ అంటే ఏంటి? ఒక హెడ్డింగ్. మీకు ఇవన్నీ తెలిసినవే. డేటా లిస్ట్ లోపల డేటా టర్మ్ హెడ్డింగ్. డేటా డెఫినేషన్ లెఫ్ట్ సైడ్ కొంత గ్యాప్ వస్తుంది. అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే మీకు డిస్క్ ఫార్మాట్‌లో అవుట్‌పుట్ అన్నది వస్తుంది. అంటే ఇక్కడ నేను ఏం రాశాను? ఫర్ ఎగ్జాంపుల్ యూఐ అని రాశాననుకోండి. ఇప్పుడు గనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఏమని వచ్చింది? చూడండి ఇక్కడ. ఇన్పుట్ టైప్ చెక్ బాక్స్ కదా! ఏమనుంది ఇక్కడ? ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అని ఉందా? రైట్. ఇన్పుట్ టైప్ చెక్ బాక్స్. ఓకే. ఇప్పుడు రన్ చేయండి. చూడండి మీకు ఇక్కడ ఒక చెక్ బాక్స్ వచ్చి ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్ లోపల లిస్ట్ ఐటెమ్ కాబట్టి మీకేమొచ్చింది ఇక్కడ? ఐ గాట్ వన్ డిస్క్. డిస్క్ వచ్చిందా లేదా? యెస్ సార్. ఓకే. దాన్ని మనం రిమూవ్ చేసేద్దాం. పెద్ద ప్రాబ్లమ్ ఏమీ లేదు. రిమూవ్ చేసేద్దాం. ఫస్ట్ ఇలా రాయండి. నెక్స్ట్ లిస్ట్ ఐటమ్
తీసుకుని ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు చెక్ బాక్స్ తీసుకుని ఇక్కడ ఏం రాద్దాము? ఫర్ ఎగ్జాంపుల్ మాంగో డీబీ. ఏం రాద్దామమ్మా? మాంగో డీబీ. ఇప్పుడు చూడండి, మాంగో డీబీ ఉందా లేదా? ఎస్ సార్. నెక్స్ట్ ఏం తీసుకుందాము? ఇంకొక లిస్ట్ ఐటమ్ తీసుకుని ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు చెక్ బాక్స్. ఇక్కడ ఏం తీసుకుందాము? ఐటమ్ నేమ్ వరాకిల్. ఏం తీసుకుందామా? వరాకిల్. ఇప్పుడు చూడండి, వరాకిల్ వచ్చిందా లేదా? సో వరాకిల్. నెక్స్ట్ ఇప్పుడు ఏం తీసుకుందాము? ఇంకొక లిస్ట్ ఐటమ్ తీసుకుని ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు చెక్ బాక్స్ అని తీసుకుని ఇక్కడ ఏం తీసుకుందాము? నెక్స్ట్ వన్ MySQL. ఏం తీసుకుందామమ్మా? MySQL. ఇప్పుడు చూడండి, MySQL వచ్చిందా లేదా? ఎస్. నెక్స్ట్ ఏం చేద్దాము? ఇంకొక లిస్ట్ ఐటమ్ తీసుకుని ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు చెక్ బాక్స్ అని తీసుకుని ఇక్కడ ఏం తీసుకుందాము? నౌ లెట్ us టేక్ జావా అని తీసుకుందాం. ఓకేనా? రైట్. సో ఇప్పుడు UI, MongoDB, వరాకిల్, MySQL, జావా వచ్చాయా రాలేదా? ఎస్ సార్. UI, MongoDB, వరాకిల్, MySQL, జావా. ఈజ్ ఇట్ క్లియర్? ఇక్కడ దాకా అందరికీ కాన్సెప్ట్ అర్థమైందా? రైట్. ఇప్పుడు ఏం చేస్తాను అంటే చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఒక డివ్ తీసుకుని చాలా జాగ్రత్తగా వినండి. ఒక డివ్ తీసుకుని దీని లోపల లేబుల్ తీసుకుని ఏం చేద్దాము? టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అని రాస్తాను. ఏం రాస్తాను? టర్మ్స్ ఆఫ్ సర్వీస్. అంటే లేబుల్లో టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అని రాశాను. ఈ డివ్ ఎందుకు తీసుకున్నాను అంటే ఇక్కడ ఒక క్లాస్ తీసుకుంటాను నేను. ఒక క్లాస్ తీసుకుని ఆ క్లాస్కి మనకు స్టైల్ అప్లై చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? క్లాస్ తీసుకుని ఆ క్లాస్ ఉపయోగించి స్టైల్ అప్లై చేసామనుకోండి, టోటల్ ఈ యొక్క డివ్ లోపల ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అన్నిటికీ అప్లికబుల్ అవుతుంది. దానికోసం నేను ఇక్కడ డివ్ అనేటువంటి ఎలిమెంట్ని తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు రన్ చేయండి ఒకసారి. మీకు మొత్తం ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యేటప్పటికి మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అని వచ్చిందా లేదా? ఇప్పుడు మీరు చూస్తుంటారు కదా వెబ్సైట్స్లో టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్ అని. సో టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అని వచ్చిందా లేదా? రైట్. ఇప్పుడు ఏం తీసుకుంటాను అంటే ఇంకొక డివ్ తీసుకుని చాలా జాగ్రత్తగా వినండి. ఈ డివ్స్ ఎందుకు తీసుకున్నానో మీకు అర్థమవుతుంది. కంగారు పడకండి, ఒక్కసారి చూడండి. నేను మళ్ళీ మీకు చెప్పినప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తాను? రీడ్ అవర్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్. ఓకే. ఇప్పుడు చూడండి ఏమని వచ్చిందో. రీడ్ అవర్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అని వచ్చిందా లేదా? రైట్. రీడ్ అవర్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్. మీరు ఎప్పుడైనా ఏదైనా వెబ్సైట్లో మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు, ఏదైనా కొత్త సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు మీ సిస్టంలో టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అని చెప్పి రీడ్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అని చెప్పి మీకు కొంత మ్యాటర్ వస్తుంది. దాన్ని మీరు టిక్ చేయాలి. ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ అని ఎప్పుడైనా చూసారా? దాని మీద టిక్ చేయాలి. ఓకేనా? రైట్. అప్పుడే మీకు నెక్స్ట్ బటన్ హైలైట్ అవుతుంది. చూసారు కదా మీరు సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టాల్ చేసే టైంలోను. రైట్. ఇప్పుడు నాకు డమ్మీ మ్యాటర్ కావాలి. రీడ్ అవర్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అని చెప్పి డమ్మీ మ్యాటర్ కావాలి. డమ్మీ మ్యాటర్ ఏమని రాద్దాము? లోరెమ్ ఫర్ ఎగ్జాంపుల్ 80. లోరెమ్ 80 అన్నాను అనుకోండి, 80 వర్డ్స్ ఉన్నటువంటి ఒక డమ్మీ మ్యాటర్ వచ్చింది. 80 వర్డ్స్ ఉన్నటువంటి డమ్మీ మ్యాటర్ వచ్చింది. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే టర్మ్స్ ఆఫ్ సర్వీస్ పక్కనే డమ్మీ మ్యాటర్ కూడా వచ్చింది. ఇప్పుడు ఈ డమ్మీ మ్యాటర్ ఏమవ్వాలంటే డౌన్కి రావాలి అంటే ఐ విల్ రైట్ వన్ BR ఎలిమెంట్. ఏమని రాద్దాం? ఇక్కడ మనం ఒక BR ఎలిమెంట్ రాద్దాం. ఇక్కడ BR అంటే ఏంటి? లైన్ బ్రేక్. ఇప్పుడు చూడండి, రీడ్ అవర్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అని కింద మీకు టెక్స్ట్ మ్యాటర్ వచ్చింది. ఓకేనా? రైట్. సార్ ఇప్పుడు నాకు ఏమని రావాలి అంటే ఇక్కడ ఒక చెక్ బాక్స్ వచ్చి ఏమని రావాలి? ఐ యాక్సెప్ట్ అని రావాలి.
ఏమని రావాలమ్మా? ఐ యాక్సెప్ట్ అని కావాలి. అంటే నేను ఇష్టమైతే దీన్ని చెక్ చేస్తాను, దీన్ని అన్చెక్ చేస్తాను. అంటే ఇప్పుడు ఏం చేద్దాము? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఓ పని చేద్దాము. ఇక్కడ ఒక డివ్ తీసుకుని, సార్ ఈ డివ్ ఎందుకు తీసుకుంటున్నారు మీకు చెప్తాను. ప్రాక్టికల్గా చూస్తే అర్థమవుతుంది. క్లాస్ రాయడానికి యూజ్ చేస్తాను. అది ఎందుకో కూడా మీకు చెప్తాను. ఒకసారి ఫస్ట్ చూడండి. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు చెక్ బాక్స్. ఓకేనా? ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు చెక్ బాక్స్. ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఒక లేబుల్ తీసుకుని, లేబుల్ అంటే ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు చెక్ బాక్స్ అంటే ఏమని వచ్చింది చూడండి. ఇక్కడ ఒక చెక్ బాక్స్ వచ్చింది చూడండి. చెక్ బాక్స్ వచ్చిందా లేదా? ఇదిగో కనిపిస్తుందా? ఎస్ సార్. ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తాను అంటే లేబుల్ తీసుకుని, లేబుల్ ఎలిమెంట్ తీసుకుని, ఓకే, ఏమని రాద్దాము? ఐ యాక్సెప్ట్, ఐ యాక్సెప్ట్ అని రాయండి. ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ ఐ యాక్సెప్ట్ అని వచ్చిందా లేదా? ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? ఎస్ సార్, ఐ యాక్సెప్ట్ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాము అంటే కింద ఒక సబ్మిట్ బటన్ తీసుకుందాం. అంటే ఇప్పుడు ఒక సబ్మిట్ బటన్ తీసుకోండి. అంటే బటన్ అని రాసి ఏమని రాద్దాము? సబ్మిట్. బటన్ అని రాసి సబ్మిట్. ఇప్పుడు చూడండి, కింద సబ్మిట్ బటన్ వచ్చిందా లేదా? ఎస్ సార్. ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే చాలా జాగ్రత్తగా వినండి సార్. ఇప్పుడు నాకు ఫస్ట్ ఈ సెలెక్ట్ కోడ్స్ అనేది నాకు ఎలా కావాలి? బోల్డ్గా కావాలి. అంటే ఈ సెలెక్ట్ కోడ్స్ ఎక్కడుంది? ఇన్సైడ్ ద డిటి లోపల ఉంది సెలెక్ట్ కోడ్స్ అన్నది. అంటే ఇప్పుడు ఏం చేద్దాము? నౌ లెట్ us టేక్ వన్ స్టైల్ తీసుకుని, ఇప్పుడు డిటి తీసుకుని ఏమని రాద్దాము? ఫాంట్ వెయిట్ అని చెప్పి బోల్డ్ అని రాశాను అనుకోండి. ఫాంట్ వెయిట్ బోల్డ్ అని రాశాను అనుకోండి. ఇప్పుడు చూడండి, సెలెక్ట్ కోడ్స్ అనేది బోల్డ్లో వచ్చిందా లేదా? రైట్. ఫస్ట్ ఏం చేద్దాము అంటే సార్ ఇవి చెక్ బాక్సెస్ కదా సార్, ఈ యొక్క డిస్క్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిస్క్ రిమూవ్ చేసేద్దాం సార్. ఈ డిస్క్ ఏదైతే ఉందో ఈ డిస్క్ని రిమూవ్ చేసేద్దాం. ఓకే, డిస్క్ రిమూవ్ చేసేయాలంటే ఏం చేయాలమ్మా? ఓకే, ఇది ఎక్కడుంది? ఇన్సైడ్ ద అన్ఆర్డర్డ్ లిస్ట్ లోపల ఉంది. ఓకేనా? డిస్క్ అన్నది అంటే ఇప్పుడు మన స్టైల్ దేనికి అప్లై చేయాలి? అన్ఆర్డర్డ్ లిస్ట్కి అప్లై చేయాలి. అంటే ఒక యూఎల్ తీసుకుని యూఎల్కి లిస్ట్ స్టైల్ ఏం రాశాను? నన్ను. లిస్ట్ స్టైల్ నన్ను అని రాశాను అనుకోమ్మా. ఇప్పుడు చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ డిస్క్ రిమూవ్ అయిపోయిందా లేదా? ఇక్కడ మీకు ఇందాక డిస్క్ ఉంది కదా, ఆ డిస్క్ రిమూవ్ అయిపోయిందా లేదా? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు నాకు ఏం కావాలంటే సార్ ఇదంతా ఒక బార్డర్ కావాలి సార్. ఇలాగా ఇంతవరకు ఒక బార్డర్లో రావాలి. ఇలాగా అర్థమవుతుందా సార్? ఇలా బార్డర్లో రావాలి అంటే ఏమని రాద్దాము? బార్డర్ 1 పిక్సెల్. ఏమని రాయాలమ్మా? బార్డర్ 1 పిక్సెల్. ఓకే, రైట్. బార్డర్ 1 పిక్సెల్. కలర్ ఏం కావాలి? బార్డర్ కలర్ బ్లాక్ రాద్దామా? రైట్, సాలిడ్ బ్లాక్. బార్డర్ 1 పిక్సెల్, సాలిడ్ బ్లాక్. ఇప్పుడు చూడండి, బ్లాక్ బార్డర్ వచ్చిందా లేదా? ఈ మొత్తం యుఐ అంతా కూడా బ్లాక్ బార్డర్ వచ్చిందా లేదా? ఎస్ సార్. ఇక్కడ దాకా అందరికీ ఓకేనా? ఎస్ సార్, బ్లాక్ బార్డర్ అయితే వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము? సార్ బార్డర్ వచ్చింది కానీ ఇంత బార్డర్ మనకు అవసరం లేదుగా. మన ఐటమ్స్ ఎంతవరకు ఉన్నాయో అంతవరకే మీకు బార్డర్ కావాలి. అంటే ఇప్పుడు ఏం చేద్దాము? ఈ బార్డర్ యొక్క విత్ని మనం తగ్గిద్దాం. అంటే ఏమని రాస్తాను? విత్ 100 పిక్సెల్. ఇప్పుడు చూడండి, విత్ 100 పిక్సెల్ అంటే బార్డర్ సైజ్ విత్ డిక్రీజ్ అయిందా లేదా? విత్ అనేది డిక్రీజ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ బార్డర్ యొక్క హైట్ కూడా మనం డిక్రీజ్ చేద్దాం. హైట్ ఎలా డిక్రీజ్ చేద్దాము అంటే ఇప్పుడు రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ హైట్ ఏమని రాద్దాము? 60 పిక్సెల్. హైట్ 60 పిక్సెల్. ఇప్పుడు చూడండి, హైట్ డిక్రీజ్ అయిందా లేదా? ఎస్ సార్, హైట్ డిక్రీజ్ అయింది కానీ సార్
ఈ MySQL జావా అన్నది బోర్డర్కి అవుట్ సైడ్ వచ్చాయి. ఈ MySQL జావా అన్నది బోర్డర్కి అవుట్ సైడ్కి వచ్చేసాయి కదా, రైట్. సరే ఇప్పుడు ఇలా అవుట్ సైడ్ రాకూడదు సార్, ఇన్సైడ్ ద బోర్డర్ కావాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఇవన్నీ కూడా ఇన్సైడ్ ద బోర్డర్ వెళ్ళిపోవాలి అంటే మనం ఏం రాయాలి అంటే చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. నేను ప్రతిసారి యూజ్ చేసేటువంటి టర్మ్, ప్రతిసారి యూజ్ చేసే అట్రిబ్యూట్ ఏమని రాయాలి? ఓవర్ఫ్లో, ఓవర్ఫ్లో ఆటో. ఇప్పుడు చూడండి, మీకు ఓవర్ఫ్లో ఆటో ఈ ఒక్క వర్డ్ రాయడం వల్ల ఈ మొత్తం ఈ యొక్క లిస్ట్ ఐటమ్స్ అన్నీ కూడా బోర్డర్ లోపలికి వెళ్ళిపోయి మీకు అబ్జర్వ్ చేస్తే ఒక స్క్రోల్ బార్ వచ్చింది చూడండి, స్క్రోల్ బార్. ఇప్పుడు నేను ఈ స్క్రోల్ బార్ని మూవ్ చేశాను అనుకోండి, చూడండి MySQL జావా వచ్చాయా లేవా? సో UI, MongoDB, Oracle, నెక్స్ట్ MySQL జావా. ఇజ్ ఇట్ క్లియర్? ఏమేమి వచ్చాయి? UI, MongoDB, Oracle, MySQL జావా. ఇక్కడ దాకా అందరికీ క్లియరా? రైట్ సార్. సార్ కొద్దిగా ఈ బోర్డర్కి ఈ యొక్క ఎలిమెంట్స్కి కొంత గ్యాప్ కావాలి. బోర్డర్కి ఎలిమెంట్స్కి గ్యాప్ కావాలి అంటే ఏమని రాద్దాము? ప్యాడింగ్. ప్యాడింగ్ ఏమని రాయాలి? ప్యాడింగ్ 10 పిక్సెల్. ఏమని రాయాలమ్మా? ప్యాడింగ్ 10 పిక్సెల్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ బోర్డర్కి వాల్యూస్కి కొంచెం పైన టాప్ గ్యాప్ వచ్చిందా లేదా? ఎస్. ఇప్పుడు చూడండి, అదిగో UI, MongoDB, Oracle, MySQL. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే క్లాస్, ఇక్కడ ఒక క్లాస్ తీసుకుందాము, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నాకు ఏం కావాలంటే సార్ దీనికి కూడా అంటే దేనికి సార్, ఈ యొక్క టర్మ్స్ ఆఫ్ సర్వీస్ కూడా నాకు ఒక బార్డర్ కావాలి సార్. ఇలాగా ఈ యొక్క టర్మ్స్ ఆఫ్ సర్వీస్ కూడా ఒక బార్డర్ కావాలి అంటే ఏం చేద్దాము? అందుకే నేను డివ్ తీసుకునేది. డివ్ ఎందుకు తీసుకుంటాను అంటే ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ డివ్ ఎందుకు తీసుకున్నాను అంటే ఇప్పుడు ఈ డివ్కి ఒక క్లాస్ తీసుకుని, ఈ డివ్ దగ్గర ఒక క్లాస్ తీసుకుని క్లాస్ నేమ్ ఏం రాద్దాము? క్లాస్ నేమ్ మీ ఇష్టం, మీకు నచ్చినటువంటి క్లాస్ నేమ్ రాయొచ్చు. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు నోట్ అని రాశాను అనుకోండి. ఇప్పుడు ఈ క్లాస్ నేను కనుక రిఫర్ చేస్తూ స్టైల్ కనుక రాస్తే అప్పుడు ఏమవుతుంది? ఈ క్లాస్ లోపల ఏవైతే టెక్స్ట్ ఉందో ఆ మొత్తం టెక్స్ట్కి నాకు అప్లికబుల్ అవుతుంది ఆ స్టైలు. అందుకే డివ్ ఎక్కడుంది? ఇక్కడుంది, ఇక్కడ ఎండ్ అయింది. సో ఈ లోపల ఉన్న టెక్స్ట్ మ్యాటర్కి నాకు బార్డర్ కావాలి అనుకున్నాను అనుకోండి. ఈ టెక్స్ట్ మ్యాటర్లో 2 లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు బార్డర్ కావాలి అంటే ఇక్కడ ఒక డివ్ తీసుకుని దానికి ఒక క్లాస్ తీసుకుని ఇప్పుడు ఈ క్లాస్ని రిఫర్ చేస్తూ మనం స్టైల్ రాద్దాం. ఎలా రాయాలి చూడండి సార్. ఇప్పుడు డాట్ క్లాస్ నేమ్ ఏమని ఇచ్చాము? డాట్ నోట్, డాట్ నోట్. ఓకేనా? నోట్ అని చెప్పి ఇప్పుడు ఏం రాస్తాను? బోర్డర్, బోర్డర్ 1 పిక్సెల్, 1 పిక్సెల్ సాలిడ్ బ్లాక్. బోర్డర్ 1 పిక్సెల్ సాలిడ్ బ్లాక్. ఇప్పుడు చూడండి, ఈ రీడ్ అవర్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్కి బోర్డర్ వచ్చిందా లేదా? రైట్. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? ఓకే. ఇప్పుడు ఏం చేద్దాము అంటే సార్ నాకు ఈ బోర్డర్కి, ఈ పైన బోర్డర్కి రీడ్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్కి పెద్ద గ్యాప్ లేదు చూడండి. కొద్దిగా కిందకి రావాలనుకోండి, ఇది ఏమని రాయాలి? ప్యాడింగ్. ఏమని రాస్తాను? ప్యాడింగ్ 10 పిక్సెల్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే బోర్డర్కి రీడ్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్కి కొంత గ్యాప్ వచ్చింది చూడండి. రైట్. సార్ ఈ బోర్డర్ విత్ ఇంత వద్దు, బోర్డర్ విత్ కొద్దిగా డిక్రీజ్ చేద్దాం. అంటే ఏమని రాద్దాము? విత్, విత్ ఏం రాద్దాము? 200 పిక్సెల్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే విత్ డిక్రీజ్ అయిందా లేదా? చూడండి, రీడ్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్, రీడ్ అవర్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్. ఇక్కడ దాకా ఓకేనా? సో సెలెక్ట్ కోడ్స్, రీడ్ అవర్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్. ఇప్పుడు రీడ్ అవర్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ చేసిన తర్వాత ఇప్పుడు యూజర్ ఏం చేస్తాడు అనుకుంటున్నారు? ఐ యాక్సెప్ట్ మీద క్లిక్ చేస్తాడు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి, ఇక్కడే నేను కోడ్ రాయిపోతున్నాను.
సరే ఇప్పుడు యూజర్ యాక్సెప్ట్ మీద క్లిక్ చేయగానే ఈ యాక్సెప్ట్ అనేది అంటే చెక్ చేయగానే ఓకేనా చెక్ చేయగానే అంటే టిక్ చేయగానే ఈ మొత్తం ఐ యాక్సెప్ట్ అన్నది నాకు ఎలా చేంజ్ అవ్వాలి అంటే బ్లూ కలర్లోకి చేంజ్ అవ్వాలి. ఐ యాక్సెప్ట్ ఏదైతే ఉందో అది ఏ కలర్లోకి చేంజ్ అవ్వాలి అంటే ఇట్ షుడ్ చేంజ్ టు బ్లూ కలర్. అప్పుడు ఎలా రాయాలి మన స్టైల్? చాలా జాగ్రత్తగా వినండి. అప్పుడు మన స్టైల్ ఎలా రాయాలి? అంటే ఇప్పుడు నేను మళ్ళా ఇక్కడ ఇంకొక డివ్ ఎందుకు తీసుకున్నారని అని మీరు అనుకున్నారు కదా! ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ డివ్ దగ్గర ఒక క్లాస్ రాద్దాను. అదే డివ్ దగ్గరైనా రాయొచ్చు. లేకపోతే మీరు ఇక్కడ కూడా రాసుకోవచ్చు. ఈ చెక్ బాక్స్ దగ్గర కూడా మీరు క్లాస్ రాసుకోవచ్చు. మీ ఇష్టం క్లాస్ ఎక్కడైనా రాయొచ్చు. ఈ క్లాస్ యూజ్ చేసి మీరు ఏం చేయాలి? స్టైల్ అప్లై చేయాలి. క్లాస్ నేమ్ మీ ఇష్టం. అంటే ఇప్పుడు ఈ చెక్ బాక్స్‌కి ఒక క్లాస్ తీసుకున్నాను. క్లాస్ నేమ్ ఏమని చెప్పాను? టర్మ్స్. సార్ క్లాస్ నేమ్ టర్మ్స్ అనే రాయాలా? క్లాస్ నేమ్ టర్మ్స్ అని ఏమీ లేదు. మీకు నచ్చిన క్లాస్ నేమ్ పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆ క్లాస్‌ని రిఫర్ చేస్తూ మనం స్టైల్ రాయాలి. సో, క్లాస్ నేమ్ టర్మ్స్ కదా! ఇప్పుడు ఏం చేద్దాము అంటే మనం డాట్ టర్మ్స్ ఓకే. ఇప్పుడు క్లాస్ నేమ్‌ని రిఫర్ చేశాను. ఏమని రాస్తాను? డాట్ టర్మ్స్ ఒకవేళ కనుక చెక్డ్ స్టేట్‌లో ఉంటే, అంటే ఆ క్లాస్ టిక్‌లో ఉంటే. ఓకేనా? రైట్. చెక్డ్ స్టేట్‌లో ఉంటే నాకేం జరగాలి? చెక్డ్ స్టేట్‌లో ఉంటే సార్ ఈ లేబుల్ ఏదైతే ఉందో, ఈ లేబుల్ ఐ యాక్సెప్ట్ అనే లేబుల్ ఏదైతే ఉందో అది బ్లూ కలర్‌లోకి చేంజ్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఏం రాస్తాను? ఆ! ఇప్పుడు ఈ లేబుల్ ఏదైతే ఉందో, ఈ లేబుల్ యొక్క కలర్ ఎలా మారాలి? ఇట్ షుడ్ చేంజ్ టు బ్లూ కలర్. ఇప్పుడు చూడండి ఏమైందో? ఐ యాక్సెప్ట్ ఇప్పుడు చూడండి ఐ యాక్సెప్ట్ మీద క్లిక్ చేశాను. బ్లూ కలర్‌లోకి చేంజ్ అయిందా లేదా? ఐ యాక్సెప్ట్ మీద క్లిక్ చేశాను. బ్లూ కలర్‌లోకి చేంజ్ అయిందా లేదా? యెస్. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. సార్ ఒకవేళ కనుక మనం చెక్ తీసేస్తే అంటే అన్‌చెక్ చేస్తే ఎలా మారాలి? ఇట్ షుడ్ చేంజ్ టు రెడ్ కలర్. అంటే ఓకే. ఇప్పుడు ఓకే. ఈ టర్మ్స్ అంటే ఏంటి? డాట్ టర్మ్స్ అంటే ఏంటి? ఈ చెక్ బాక్స్. డాట్ టర్మ్స్ అంటే ఏమీ లేదు. ఇక్కడ క్లాస్ నేమ్ దేనికిచ్చాం మనం? చెక్ బాక్స్‌కి. సో, ఇప్పుడు డాట్ టర్మ్స్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఈ చెక్ బాక్స్. ఓకేనా? ఆ చెక్ బాక్సే డాట్ టర్మ్స్. క్లాస్ నేమ్ నేను రిఫర్ చేస్తున్నాను కదా! క్లాస్ నేమ్ నేను యూజ్ చేస్తున్నాను అంటే ఈ చెక్ బాక్స్‌ని యూజ్ చేసినట్టే. ఓకే. ఇప్పుడు ఏం చేద్దాం ఇక్కడ డాట్ టర్మ్స్ ఓకే. అన్‌చెక్డ్ స్టేట్‌లో ఉంటే అన్‌చెక్డ్‌కి ఇంక మీరేం రాయక్కర్లేదు. చెక్డ్ స్టేట్‌లో ఉంటేనే చెక్డ్ అని రాయాలి. ఏం రాయలేదనుకోండి దాని మీనింగ్ ఏంటి? అన్‌చెక్డ్ స్టేట్‌లో ఉంటే ఓకే. లేబుల్ యొక్క కలర్ ఎలా మారాలి? లేబుల్ యొక్క కలర్ రెడ్ కలర్‌లోకి మారాలి. లేబుల్ యొక్క కలర్ రెడ్ కలర్‌లోకి చేంజ్ అవ్వాలి. ఇప్పుడు ఒకసారి చూడండి. రెడ్ కలర్‌లో ఉందా లేదా? ఎందుకు సార్ రెడ్ కలర్‌లో ఉంది? ఇది అన్‌చెక్డ్ స్టేట్‌లో ఉంది కాబట్టి. ఇప్పుడు సెలెక్ట్ చేయండి. బ్లూ కలర్‌లోకి చేంజ్ అయిందా లేదా? యెస్. ఎందుకు అలా మారింది? అది చెక్డ్ స్టేట్‌లో ఉంది కాబట్టి. మళ్ళా రిమూవ్ చేసేయండి. రెడ్ కలర్. మళ్ళా సెలెక్ట్ చేయండి. బ్లూ కలర్. అందరికీ కాన్సెప్ట్ అర్థమైందా? అర్థం కాలేదా? అంటే మనం ఇలాగా ఒక రియల్ టైమ్ అప్లికేషన్ లాంటి అప్లికేషన్ కూడా మనం డిజైన్ చేయొచ్చు. ఈజ్ ఇట్ క్లియర్? ఇక్కడి దాకా ప్రతి లైన్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ మీకు అర్థమైందా? ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ అర్థమైతే మీరు కంపల్సరీ ఏ రోజు క్లాస్ ఆ రోజు ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మన కోర్స్‌లో మనం 4 క్యాప్‌స్టోన్ ప్రాజెక్ట్స్ డిజైన్ చేయబోతున్నాము. సో, దిస్ ఈజ్ అనదర్ ప్రోగ్రామ్. ఇక్కడ ఏమని చేస్తాను? ప్రోగ్రామ్ అని పెట్టి ఈ ప్రోగ్రామ్ పేస్ట్ చేస్తాను. ఓకేనా? సో, దిస్ ఈజ్ అనదర్ ప్రోగ్రామ్. సో, ఫాంట్ ఎంత? 23 సైజ్. ఇక్కడి దాకా అందరికి ఓకేనా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ ఆస్క్ మీ. ఇక్కడి దాకా అందరూ ప్రాక్టీస్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ టుడే.
We will meet tomorrow. Thank you. Good night. Have a nice day. We will meet tomorrow. Thank you.